నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ పొలిటీషియన్, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్. ఈయన గురించి అంత ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అని అంటారా? ఆయన కుటుంబ వ్యవహారం ఇప్పుడు మాట్లాడుకునేలాగా చేస్తుంది. నిన్నటికి నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే జోగి రాజీవ్, ఆయన భార్య మేఘనకి సంబంధించి వాళ్ళ ఇంట్లో పంచాయతీ జరుగుతుంది. ఆ పంచాయతీకి సంబంధించి ఎవరో సీక్రెట్గానే తీసినట్టున్నారు వీడియో. ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టేశారు. ఎందుకని అంటే మేబీ జోగి రమేష్ ప్రవర్తన కావచ్చు, లేదా జోగి రాజీవ్ ప్రవర్తన కావచ్చు, వాళ్ళకి చికాకు తెప్పించుంటుంది, కోపం తెప్పించుంటుంది, జుగుప్స కలిగేలాగా చేసి ఉంటుంది. సో అందుకే వాళ్ళకి ఒళ్ళు మండి సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో పెడితే అది మరి ఊరుకుంటుందా? ఊరంతా చుట్టేసి వస్తుంది. ఇప్పుడు అదే జరిగింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా జోగి రాజీవ్ గురించే మాట్లాడుకుంటున్నారు. జోగి రాజీవ్ ఎందుకని ఇలా బిహేవ్ చేశాడు, ఎందుకని భార్యని వద్దంటున్నాడు అనేది నిన్న మొన్నటి వరకు ఎవరికి అర్థం కాలే. అసలు జోగి రాజీవ్కి ఈ పెళ్ళే ఇష్టం లేదు, బలవంతంగా బ్రెయిన్ వాష్ చేసి మరీ జోగి రమేషే కొంతమంది అంకుల్స్ని పెట్టి బ్రెయిన్ వాష్ చేసి మరీ పెళ్లి చేశాడు అనేది తేట తెల్లంగా జోగి రాజీవ్ మాటల్లోనే నిన్న ఆ వీడియోలో అర్థమైపోయింది. అలాగే ఆ వీడియోకి సంబంధించి మొత్తం అంతా డేటా నిన్న ఒక వీడియో మనం చేసాం మన ఛానల్లో కూడా. ఆ వీడియోస్ని బేస్ చేసుకుని మనం కూడా ఒక అనాలిసిస్ వీడియో చేసాం, మన ఛానల్లో ఉంది, మీరు చూడొచ్చు. సో అయితే ఇప్పుడు తాజాగా జోగి రాజీవ్ తన భార్య మేఘనతోటి గతంలో మాట్లాడిన ఫోన్ కాల్ ఒకటి లీక్ అయింది. ఆ ఫోన్ కాల్ లీక్ అయింది చూస్తే తను ఎంత ఆ అమ్మాయిని టార్చర్ పెట్టాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అయితే గతంలో మేఘన కంప్లైంట్ ఇచ్చింది కదా, మా ఆయన నన్ను ఎప్పుడు ముట్టుకోలేదు, శారీరకంగా మా ఇద్దరి మధ్య ఏమీ జరగలేదు, ఆయన అన్ఫిట్ అంటే ఆయన కాపురానికి పనికిరాడు అన్నట్టుగా ఆ అమ్మాయి కంప్లైంట్లో పెట్టింది. నేను ఇంకా నోటితోటి క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఆ అమ్మాయి అయితే ఏకంగా మగతనం లేదు అన్నట్టుగానే కంప్లైంట్లో పెట్టింది. అలాగే ఆ అమ్మాయిని మానసికంగా, శారీరకంగా హింసించారని, అలాగే చంపేయడానికి కూడా చూశారని, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా చంపేయడానికి చూశారు. మొహం మీద దిండ అడ్డుపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేయాలని, అలాగే వాళ్ళ ఇంట్లో ఇబ్రహీంపట్నంలోని ఇంటి మేడ మీద నుంచి కిందికి తోసి చంపేయాలని చూశారని కంప్లైంట్లో మెన్షన్ చేసింది క్లియర్గా. ఇవన్నీ పోతే అయితే అసలు అవి నమ్మాలా వద్దా అని అప్పట్లో మనకు అనిపించేది. ఆ కంప్లైంట్ గురించి చూసినప్పుడు నమ్మాలా వద్దా, మేఘన నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా, విడాకులు కోరుకున్న ప్రతి అమ్మాయి కూడా మగపిల్లవాడి మీద వేసే నింద ఇది కదా, మగతనం లేదనే కదా రాస్తారా కంప్లైంట్లో, ఈ అమ్మాయి కూడా అలాగే రాసిందేమో అని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు. కానీ ఇప్పుడు నిన్న ఆ వీడియోలో బయటపడిన విషయాలు చూస్తే తనకిష్టం లేదు, అసలు పెళ్ళే ఇష్టం లేదు అన్నట్టుగా రాజీవ్ మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలామందికి ఇప్పుడు అతని ఆరోగ్యం మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. ఆ అమ్మాయి కంప్లైంట్లో రాసింది నిజమేనేమో అని చెప్పి అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో జోగి రమేష్ తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఉద్దేశించి, లేదా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిని ఉద్దేశించి అది పూజకు పనికిరాని పువ్వు అన్నాడు. ఇప్పుడు ఆ పూజకు పనికిరాని పువ్వు ఎవరు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నారు. గతంలో జోగి రమేష్ మాట్లాడిన మాటల్ని, ఇక్కడ జోగి రాజీవ్ వ్యవహారాన్ని రెండింటినీ పెట్టి క్వశ్చన్ చేస్తున్నారు. అలా జోగి రమేష్ తనకి కర్మ రిటర్న్స్ అయిందని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. జోగి రమేష్కే ఆ మాటలు తిరిగి తగులుతున్నాయి, పూజకి పనికిరాని పువ్వులు అనే మాట అని చెప్పి మనం అనుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఒక ఆడియో కాల్ లీక్ అయింది అని చెప్పాను కదా, ఆ ఆడియో కాల్లో జోగి రాజీవ్ మేఘనని ఎంత టార్చర్ చేస్తున్నాడు అనేది మీరే వినండి. నీ జీవితం నువ్వు చూసుకో, నీ ఇంట్లో నువ్వు బతుకు, నేను నా ఇంట్లో బతుకుతా, అర్థమవుతుందా? ఇప్పుడు ఏమైంది? నువ్వు వచ్చినా నాకు ఇంకా టార్చర్ ఎక్కువ. ఇంట్లో టార్చర్ పెడుతున్నారంటే వేరు కాపురం పెట్టుకోవచ్చు. నీ ఇంట్లో నువ్వు బతుకు, నా ఇంట్లో నేను బ్రతుకుతాను అని అంటే అంతకాడికి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం దేనికి? ఇష్టం లేదు అంటే మీ నాన్న నిన్ను కూర్చోబెట్టి ఒక 10 మంది అంకుల్స్ని కూర్చోబెట్టి నీ బ్రెయిన్ వాష్ చేసి నీకు పెళ్లి చేశాడు అంటే ఫస్ట్ మీ నాన్నతో మాట్లాడుకోవాలి. అది నాకు ఇష్టం లేదు, నేను జీవితంలో పెళ్ళే చేసుకోను, లేకపోతే అసలు ఈ అమ్మాయి ఇష్టం లేదు, నేను వేరే అమ్మాయిని అయితే చేసుకుంటానని చెప్పి ఆయనతో ఏదైనా జోగి రాజీవ్ మాట్లాడుకుని ఉండాలి. అంతే తప్ప పెళ్లి చేసేసుకుని అంగరంగ వైభవంగా వాళ్ళ చేత పెళ్లి చేయించేలాగా వాళ్ళని బలవంతం చేసి, మాకు పరపతి ఉంది, మేము రాజకీయ నాయకులమి, ఈ పెళ్లికి బోల్డ్ అంతమంది వస్తారు, విఐపీలు వస్తారని చెప్పేసి వాళ్ళని బాగా తోమేసి
వాళ్ళ చేత బాగా ఖర్చు పెట్టించేసి అంత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుని ఇప్పుడు నాకు ఇష్టం లేదు నువ్వు అక్కడ ఉండిపో మీ ఇంట్లో ఉండిపో అని అంటే ఎలాగా, సంబంధం లేదంటే ఎలాగా? ఆ పెళ్లికి ఎవరెవరు వచ్చారో మనం చూడలేదా ఫొటోస్లో? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు చాలామంది వచ్చారు. జోగి రమేష్ మరి పొలిటీషియన్ కాబట్టి. మీ ఇంట్లో కావాలి నువ్వు మూసుకొని బతుకు, నువ్వు ఏం చేసుకోవడం చేసుకున్నావు, విడాకులు వస్తే ఏమవుతుంది, నువ్వు మీ ఇంట్లో బతుకు. నీకనేది ఒక ఇల్లు ఉంది, నీకు అమ్మ బాబు ఉన్నారు, అందరూ ఉన్నారు, అక్కడ ఉండు. నా జీవితం నేను చూసుకుంటా, అర్థమైందా? ఇక్కడికి వచ్చినా నీకేం నేను వెళ్ళిపోతా. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. ఆ అమ్మాయి వస్తే జోగి రాజీవ్ వెళ్ళిపోతాడంట. అంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంది, మానసికంగా కూడా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో జోగి రాజీవ్ కని ఇప్పుడు అనుమానం వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడిని జోగి రాజీవ్ తిట్టాడు, ఆయన శారీరక రోగి మానసిక రోగి కూడా అని చెప్పేసి. ఇప్పుడు ఈ మానసిక రోగి అనాలా రాజీవ్ని, లేకపోతే ఏమనాలి మీరే చెప్పండి? భార్య ఇంటికి వస్తే తనే ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అని అంటే ఈ ఆడియో కాల్లో మనకు చాలా క్లియర్గా విన్నాం. నువ్వు వస్తే నేను వెళ్ళిపోతా, నేనున్న నా ఇంట్లో అని చెప్పేసి అంటున్నాడు. అంటే మానసికంగా ఏమైనా ప్రాబ్లం ఉందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉన్నాయా లేదా అని చెప్పి మీకు అనిపిస్తే మీరు కూడా కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇక్కడికి వస్తే కనుక అసలు ఏమైందండి? నువ్వు రాకు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నువ్వు నీ ఇంట్లో ఉండవమ్మా. ఎవరు నువ్వు? ఎవరివి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఎవరు నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఊరికే వచ్చాను నేనేమన్నా? ఊరికే వచ్చాను నేనేమన్నా? ఊరికే వచ్చాను నేనేమన్నా? ఇప్పుడు ఎవరేమన్నారు నిన్ను? జోగి రాజీవ్ భార్య మేఘన ఎలా తిడుతున్నాడో చూడండి. నువ్వు రావద్దు, మీ అమ్మ బాబుని తీసుకుని రా. అమ్మ బాబా సరే నచ్చలేదు, పంచాయతీ పెట్టమంటున్నావు, మీ అమ్మా నాన్నని తీసుకుని పంచాయతీ పెట్టుకోవడానికి రా, తేల్చుకుందాం అంతే, ఇక ఎంతటితో నాకు సంబంధం లేదు అని చెప్పు. ఎందుకు ఆ అమ్మాయిని అంత పెద్దగా అరవడం, అంత కేకలు వేయడం దేనికి, అంత అహం దేనికి? మేబీ జోగి రమేష్ ఇలాగే పెంచాడేమో పిల్లల్ని. ఇవాళ జోగి రాజీవ్ పరిస్థితి ఇలా ఉంది. చిన్న కొడుకు, ఆయన పేరేంటో కూడా నాకు తెలియదు, మరి ఆయన ఎలా ఉన్నాడో, ఆయన మానసిక స్థితి ఎలా ఉందో, మరి వీళ్ళ పెంపకంలో పెరిగిన కూతురు పరిస్థితి ఏంటో, మరి ఆ అమ్మాయిని ఏ ఇంటికి పంపిస్తారో, ఆ అమ్మాయిని కూడా ఆ పెళ్లి కొడుకు చేసుకున్నవాడు ఇలాగే టార్చర్ పెట్టి పంపించేస్తే వీళ్ళ మానసిక స్థితి ఏంటప్పుడు? మనకు కూడా ఒక కూతురు ఉంది, మనం ఎలా పెంచుకుంటున్నాము, అవతల వాళ్ళు కూడా అంతే గారాభంగా పెంచుకుని ఉంటారు కదా. మరి మన అమ్మాయిని కూడా అలాగే తరిమేస్తే ఏంటి అని చెప్పి జోగి రమేష్ ఫ్యామిలీ ఆలోచించుకోలేదా? మొత్తం మీద ఫస్ట్ కమింగ్ టు మేఘన అయితే నిజంగా చాలా ఇబ్బంది పడిందనే చెప్పాలి. ఈ ఆడియో కాల్ విన్న తర్వాత మీకేమనిపించింది? మీరు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.